అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భాగవతం ప్రకారం ధ్రువుని కథ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. భగవంతుని అనుగ్రహం కోసం ఒక చిన్న బాలుడు చేసిన గొప్ప తపస్సు ఇది. ధ్రువుని కథ. అవమానం. స్వయంభూ మనువు కుమారుడైన ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. ధ్రువుడు సునీతి కుమారుడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చోవడానికి ప్రయత్నించగా సవతి తల్లి సురుచి అతనిని కఠినంగా నిందిస్తుంది. రాజసింహాసనం అధిష్ఠించాలంటే నా గర్భాన జన్మించి ఉండాలి. వెళ్ళి ఆ నారాయణ్ణి ప్రార్థించు అని అవమానిస్తుంది. తపస్సు. 5 ఏళ్ల ధ్రువుడు తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ విషయమంతా చెప్తాడు. ఆమె అతడిని ఓదార్చి ఆ శ్రీహరిని శరణు వేయడమని సలహా ఇస్తుంది. తండ్రి ప్రేమను, శాశ్వత స్థానాన్ని పొందడానికి పట్టుదలతో ధ్రువుడు అడవికి బయలుదేరతాడు. నారద మహర్షి ఉపదేశం. దారిలో నారద మహర్షి ధ్రువుడిని కలిసి పరీక్షించి అతని నిశ్చయానికి మెచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కఠోర దీక్ష. మధువనంలో ధ్రువుడు యమునా నది తీరాన 6 నెలల పాటు కఠోర తపస్సు చేస్తాడు. క్రమంగా ఆహారం, నీరు, చివరకు గాలిని కూడా వదిలేసి ఏకాగ్రతతో విష్ణువును ధ్యానిస్తాడు. అతని తపస్సు శక్తికి ముల్లోకాలు కంపిస్తాయి. విష్ణు సాక్షాత్కారం. ధ్రువుని నిశ్చల భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ధ్రువుడు తన శంఖంతో బాలుని బుగ్గను తాకగా ధ్రువుడికి జ్ఞానోదయం కలిగి భగవంతుణ్ణి స్తుతిస్తాడు. ధ్రువ నక్షత్రం. భగవంతుడు ధ్రువుడికి అచంచలమైన స్థానాన్ని ప్రసాదిస్తాడు. ధ్రువుడు 36,000 ఏళ్ళు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి చివరకు శాశ్వతమైన ధ్రువ నక్షత్రం అంటే పోల్ స్టార్, నార్త్ పోల్ స్టార్గా మారిపోతాడు. సప్త ఋషులు కూడా ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతుంటారు. ధ్రువుని కథ మనకు పట్టుదల, భక్తి ఉంటే దేనినైనా సాధించవచ్చని నేర్పుతుంది. మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.